వెల్కమ్ టు టీవీ 24 తెలుగు న్యూస్ కు స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం క్లైమాక్స్ కు చేరుకుంది. మరి నువ్వంటే నువ్వు అనే విధంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. అటువైపు కూటమి, ఇటువైపు ఒకే ఒక్కటంటుగా జగనన్న ఈ యొక్క ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి ఇద్దరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి జనం కూడా మరి రాబోయే రోజుల్లో ఎవరికి తీర్పు ఇవ్వబోతారనేది మరి కొద్ది రోజులు తెలియబోతుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క రాజకీయ ప్రచార విషయంలో ప్రముఖ గుడ్ డే విద్యా సంస్థల అధినేత రసూల్ ఆజాద్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ విభాగానికి ఆయన తన సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైసీపీ ఎన్నికల ప్రచారం, అలాగే ఈ యొక్క ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాలు గెలిచిపోతుంది, అలాగే వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటి, తదితర అంశాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఎన్నికల హడావుడి బాగా జరుగుతుంది. మరి వైసీపీ అధినేత జగనన్న కూడా సింహం సింగిల్గా వస్తున్నట్టుగా ప్రస్తుతం ఎన్నికల్లో ముందుకెళ్తారు. ప్రస్తుతం వైసీపీకి రాష్ట్రంలో విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఈరోజు ప్రతి కుటుంబము జగన్ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అరాచక పరిపాలనను గుర్తు తెచ్చుకుంటూ ఎందుకు మనం తెలుగుదేశానికి ఓటేయాలి, 175కు 175 స్థానాల్లో జగన్ గారిని ఎందుకు గెలిపించకూడదు అనేటువంటి విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితిలో 175కు 175 జగన్ గారిని గెలిపించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఈరోజు ప్రజలు ఎప్పుడా అని ఎలక్షన్ కోసము ఎదురు చూస్తున్నారనేటువంటి విషయము మనము ఎక్కడ వెళ్ళినా కూడా, ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళిన ప్రతి చోట కూడా ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు జగనన్న గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతము ఈ యొక్క కూటమి మేనిఫెస్టో, జగనన్న మేనిఫెస్టో కూడా జనంలోకి వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజలకు అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? జగనన్న 2019 సంవత్సరంలో నవరత్నాల పేరిట మన రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నవరత్నాలను ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అమలు చేయడం కోసము ఆయన అహర్నిశలు కృషి చేసి 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా ఆయన అనుకున్నటువంటి ఆ నవరత్నాలను అందించడానికి ఆయన ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి ప్రతిపక్షాల యొక్క విమర్శలను తట్టుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా జగన్ అంటే మావాడు, జగన్ అంటే నమ్మకం, జగనే మా నమ్మకం అనేటువంటి పరిస్థితికి ఈరోజు జగన్ గారు చేరుకుంటే, తెలుగుదేశం వాళ్ళు ఈ నవరత్నాల ద్వారా రాష్ట్రం శ్రీలంక అవుతుంది, శ్రీలంక అయిపోయింది, ఇంకా రాష్ట్రంలో ఏమి లేదు, రాష్ట్రం దిగజారిపోయిందని చెప్పేసి ప్రచారం చేశారు. అలాంటిది 4,000 రూపాయల పెన్షన్ అంటూ, ఉచిత బస్సు అంటూ, 3 సిలిండర్లు ఫ్రీ అంటూ, పెన్షను 6,000 10,000 వికలాంగులకు చేస్తామంటూ, ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మఒడిని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని అంటున్నారు. ఒక్కరికి జగనన్న ఇచ్చినటువంటి ఒక పిల్లోనికి అమ్మఒడి ద్వారా శ్రీలంక అయితే, మరి ఇంతమందికి అమ్మఒడి ఇస్తే, ఇంతమందికి ఇన్ని సంక్షేమాలు అందిస్తే మరి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కేవలము తను గెలవడానికి చెప్తున్నటువంటి మాటలు తప్ప అతను ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించేటువంటి పరిస్థితులు లేడనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అవతాతలకు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉండేది. జగన్ గారు ఆయనను దృష్టిలో పెట్టుకొని ఆయన గెలవకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన 3,000 రూపాయల పెన్షన్ని సడన్గా 2,000 రూపాయలు చేసినాడు. 2,000 రూపాయలు చేస్తే ఆ పెన్షన్ని కూడా నేను దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పేసి ఈరోజు 3,000 రూపాయలు అవతాతలకు ఉన్న చోటనే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తెల్లవారికి లోపలనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈరోజు జగన్ ప్రభుత్వము ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ పోతా ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్ముతారా? గంటల తరబడి రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించినటువంటి తెలుగుదేశం పార్టీని నమ్ముతారా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రజెంట్ ప్రధాన కూటమి అంటే జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో సూపర్ 6 అనే మేనిఫెస్టోని విడుదల చేసి జనంలోకి వెళ్ళింది. అంటే ఒక సందర్భంలో జగనన్న మాట్లాడుతూ
అసలు ఈ పథకాలకు నిధులు సరిపోవంటారు. నిజంగానే సూపర్ 6 ఫెయిల్ అవుతుందంటారా? సూపర్ 6 అసలు ఆయన ఇస్తే కదా ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అని చెప్పడానికి. అతను ఇచ్చినటువంటి 600 వాగ్దానాలు ఏవైతే 2014లో ప్రజలకు చేశాడో ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేకపోయినాడు. ఆ విషయం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. మళ్ళీ ఈయన 600 వాగ్దానాల్లో ఒక్క వాగ్దానమే చేయలేనాడు. 6 వాగ్దానాల్లో ఏ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు? 3,000 రూపాయలు ఇవ్వడానికే రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు 4,000 రూపాయలు ఇస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఒక పిల్లోడికి అమ్మఒడి ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు మరి అందరి పిల్లలకు 15,000 ఇస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అదే ఆయనే ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినాడని చెప్పినాడు. కరెక్టే. మరి మీరు అంతకు మించినటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం ఏమైపోవాలనుకుంటున్నారో మీరే చెప్పాలి సమాధానం. మరి అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో ప్రచార పరంలో కానీ వైసీపీ చాలా ముందు దూసుకెళ్తుంది. మరి ప్రస్తుతానికి 151 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో వైనాట్ 175 అంటారు. నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు చెప్తున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా ఉందన్న భావన ఉంది. మరి ఈ నేపథ్యంలో వైనాట్ 175 సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే వాళ్ళు కేవలము పేపర్ మీద లెక్కలు వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వము ప్రజల వద్దకు వెళ్ళిపోయింది, ప్రజల మనసుల్లోకి చొచ్చుకొని పోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా పైరవీలకు తావులేనటువంటి విధంగా ప్రజల వద్దకే ప్రతి పథకము ప్రతి సంక్షేమం అందుతూ ఉంది. ఇంతకుముందు ఈ తెలుగుదేశం తరపున ఉన్నటువంటి వాలంటీర్లు పైరవీలకు అలవాటు పడి ఒక పెన్షన్ శాంక్షన్ చేయాలన్నా, లేకపోతే రేషన్ కార్డు రావాలన్నా, లేదా ఆరోగ్యశ్రీ కార్డు రావాలన్నా కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ప్రజలను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో అన్ని రకాలుగా కష్టపెట్టినారు. కానీ ఈరోజు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఒక్కరు కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఇంటి వద్దకే వారికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీర్చుకునేటువంటి వ్యవస్థను జగన్ గారు రూపొందించారు. దానివల్ల ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు ఓటేస్తారే తప్ప తమల్ని కష్టపెట్టి, తమల్ని ఇబ్బంది పెట్టి, తమల్ని రోడ్ల మీదకి ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వానికి కూడా, ఏ పార్టీకి కూడా ప్రజలు ఖచ్చితంగా సహకరించరనేటువంటి విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి నడిచిన జగన్ మరి ఈరోజు బీజేపీకి దూరంగా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో కూటమి, జనసేన, బీజేపీ ఏకమయ్యే మరి ఇన్నాళ్ళు కలిసి తిరిగిన బీజేపీనే జగన్ విమర్శించడం ఎంతవరకు సమంజసం? అసలు ఎందుకు జగన్ బీజేపీని దూరంగా పెట్టాల్సి వచ్చింది? చూడండి, 2019 ఎలక్షన్స్ అప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటివి? 2014 నుంచి 2019 మధ్య కాలంలో మన కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు స్పెషల్ స్టేటస్ కావాలి అనేటువంటి నినాదంతో మనము చాలా ప్రయత్నాలు చేశాం. కానీ అప్పుడు కేవలం స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఈ మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీకి తాకట్టు పెట్టాడు. సో ఆ నేపథ్యంలో 2019లో జగన్ గారు హామీ ఇచ్చారు, మన ప్రజలకు చెప్పారు, నాకు 25కి 25 సీట్లు గెలిపించండి, నేను కేంద్రం యొక్క మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెస్తాను అన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా సరే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వస్తుంది అని మనం అనుకున్నాం. కానీ పూర్తి మెజారిటీ బీజేపీకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మొదటిగా అర్థం చేసుకోవడంలో కొంతవరకు మేము విఫలమైనటువంటి వాస్తవమే. సో అందువల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడం వల్ల ప్రత్యేక హోదాను సాధించలేకపోయాము. ఆ తర్వాత బీజేపీతో ఎంత సహకరిస్తూ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలను కానీ, రాష్ట్ర ప్రజలను కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువ అయిపోవడంతో ఈ పార్టీతో ఉంటే మనం ఏ విధమైనటువంటి ప్రజలకు సహకరించలేము, ప్రజలకు కావాల్సినటువంటి మేలును మనం అందించలేము అనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాము. అది నెక్స్ట్ కూడా మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అయితే సహకరిస్తుందో, మనకు స్పెషల్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా సరే మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ ప్రభుత్వం అయితే మనకు హామీ ఇస్తుందో ఆ ప్రభుత్వానికి ఆ రోజు మనము ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనము సహకరిస్తామనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అందుకే బీజేపీతో ఈరోజు మేము దూరంగా ఉన్నాము. బీజేపీతో ఇంకా కలిసే ప్రసక్తే లేదు. ఏ రోజైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని
ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందో ఆ ప్రభుత్వానికి మాత్రమే మేము సహకరించాలని అనుకుంటున్నాం. మరి ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి, రిజర్వేషన్లు అనే విషయంపై ఈ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు తీసేస్తామని ఒకరంటే, రిజర్వేషన్లు తీసి మరికొందరికి పంచుతామని ఇంకొకంటారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుంది? చూడండి, ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వము, బీజేపీ అనేటువంటి పార్టీ 1982లో ఆవిర్భవించింది. దాని బేస్ ఏంటంటే మతం. 1984లో తెలుగుదేశం పార్టీ 2 సీట్లను మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇచ్చి ఆ 2 స్థానాల్లో గెలిపించుకున్నారు. వాళ్ళ ప్రస్థానం అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 2 కలిసి నడుస్తూ ఉన్నాయి. ఆ 2 పార్టీలు కలిసి ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకే మీరు బాగా గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా మైనార్టీలకు మేలు అనేటువంటిది ఏమీ జరగలేదు. అసలు వాళ్ళు మైనార్టీల గురించి ఏమేం కానీ ఆలోచించలేదు. వాళ్ళ ఎజెండా ఎప్పుడు ఎలా ఉంటుందంటే మైనార్టీలను రోడ్ల మీద నిలబెట్టాలి, ఆ తోఫాలని లేకపోతే ఏదో ఒక చిన్న చిన్నవి 200-300 రూపాయల విలువైనటువంటి వస్తువులను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఓట్లను ఆకట్టుకోవాలనేటువంటి ఆలోచన తప్ప మైనార్టీలకు ఏదైనా సాయం చేద్దామనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ లేదు. మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ తన హయాంలో మైనార్టీలకు చేసినటువంటి ఒక్కటంటే ఒక్క మేలు కూడా లేదు. అది కూడా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కూడా మైనార్టీలకు లోన్లు ఇచ్చి ఆ లోన్ డబ్బులకు కూడా వడ్డీలేసి ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళని అవమానాలు పాలు చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనార్టీ కార్పొరేషన్లో తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేసి అక్కడ ఉన్నటువంటి మార్జిన్ మనీని సబ్సిడీగా మార్చి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైనా సరే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటా మనం అనుకున్నట్లయితే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వము ఆ రోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆయన దయదలిచి ఆయన రంగనాథ్ మిశ్రా సచార కమిటీ యొక్క నివేదనలను ఆయన బాగా చదివి మా ముస్లిం సోదరులు అందరూ చెప్పినటువంటి విన్నపాలను ఆయన సక్రమంగా అవగాహన చేసుకొని ఆయన మైనార్టీలకు సహకరించాడే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 1982 నుంచి ఈ రోజు వరకు కూడా మైనార్టీలకు చేసినటువంటి మేలు, చెప్పుకోదగినటువంటి మేలు ఏమీ లేదు. కేవలం మసీదులకు 2 లక్షలు ఇవ్వడం, మదరసాలకు ₹1,00,000 ఇవ్వడం, ఇవన్నీ మేమే కట్టించామని చెప్పుకోవడం తప్పనిచ్చి, లేదా ఒక ₹200 తోఫాలు ఇచ్చి ఇదంతా మేము మైనార్టీలకు మేము చాలా చేస్తున్నామని చెప్పుకోవడం తప్పనిచ్చి తెలుగుదేశం పార్టీ కన్సిస్టెంట్గా మన మైనార్టీ సోదరులకు కానీ మైనార్టీ ప్రజలకు కానీ అతను చేసినటువంటి సహాయ సహకారాలు అంటూ ఏమీ లేవు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా చేసి ఉంటే వాళ్ళు ఎక్కడ మాట్లాడడానికైనా సరే వస్తే అక్కడ అదే ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. ప్రస్తుతం నంద్యాల రాజకీయానికి వస్తే, మరి ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లింలు ప్రస్తుతం టీడీపీ వైపు ఉన్నారా లేక వైసీపీ వైపు ఉన్నారా? మరి ఈ రెండూ కాకుండా మరి వైసీపీని గెలిపేయడానికి ముస్లింలు నిజంగానే కట్టుబడి ఉన్నారంటారా? ఈ విషయంలో ముస్లింలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే ముస్లింలంతా కూడా ఈరోజు భారతదేశం మొత్తం మీద బీజేపీ వల్ల ఎంత సఫర్ అయ్యారంటే, ఈ సిఏఏ వల్ల కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అని కానీ, లేకపోతే ఇస్లామిక్ లా గురించి కానీ, లేకపోతే ఎన్ఆర్సీ వల్ల కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అలజడి ఒక్క ముస్లిం కూడా సక్రమంగా ప్రశాంతంగా నిద్రపోయినటువంటి రోజు లేదు. ఎప్పుడు ఈ బీజేపీ ఏ రకంగా ఇబ్బంది పెడుతుందా, వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు, ఈ దేశం నుంచి 12 కోట్ల మంది ముస్లింలను మేము బయటికి తరిమేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఎంతో అభద్రతా భావంతో బతుకుతూ ఉన్నారు. ఇట్లాంటి స్థితిలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అనేటువంటిది బీజేపీతో సహకరించడం, బీజేపీ పార్టీని కలిపి కూటమిగా ఓటింగ్కు రావడం అనేటువంటిది ముస్లింలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం కొంతమంది ఒక అధికార దాహం ఉన్న వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీలో కూర్చొని మా తెలుగుదేశానికి ఓటేయండి, తెలుగుదేశం మీకు తోఫాలు ఇచ్చింది, మీకు తెలుగుదేశం దులాన్ పథకం తెచ్చింది అని 45,000 మందికి సహాయం చేసింది అని చెప్పేసి ఒక 750 కోట్ల ముష్టిని గురించి మాట్లాడుతున్నారే తప్ప 21,000 కోట్ల రూపాయలు ముస్లింలకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి జగన్ గారి యొక్క సేవలను వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా వాళ్ళను కూడా
అసహించుకునేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున ముస్లిం మైనార్టీలు వాళ్ళ యొక్క మాటను వినిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ముస్లిం సమాజము అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈసారి ముస్లింలంతా కూడా ఏకస్తులై తప్పకుండా బీజేపీని ఓడించడానికి తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా వైసీపీ పార్టీకి అఖండమైనటువంటి మెజార్టీని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనేటువంటి విషయం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ కానీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సంబంధించి కానీ ఈ యొక్క వైసీపీ యొక్క విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? చూడండి, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్స్లో 7 సెగ్మెంట్స్ వైసీపీ గెలవబోతుంది. మీరు జూన్ 4వ తేదీన ఓటింగ్ రోజున మీకు కౌంటింగ్ రోజున మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 నియోజకవర్గాల్లో ముస్లిం యొక్క ప్రాబల్యం ఉంది. నంద్యాల కానివ్వండి, బనానపల్లె కానివ్వండి, ఇట్లా పాణ్యం కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఆర్లగడ్డ కానివ్వండి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా ముస్లింల యొక్క వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ముస్లింల యొక్క ఏకైక లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడం. బీజేపీని ఓడించడం అంటే తమ యొక్క ఆత్మస్థైర్యాన్ని, తమ యొక్క ఆత్మాభిమానాన్ని ప్రతి నిత్యము ఈ నల్ల చట్టాల ద్వారా కష్టపెడుతున్నటువంటి ఈ బీజేపీకి సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటారు. 7 నియోజకవర్గాలు ఈ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేటువంటిది ఇది సత్యం. మరి కొద్ది రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఒక విద్యావేత్తగా, ఒక విద్యాసంస్థల అధినేతగా యువతకు, ముఖ్యంగా ఓటర్కు మీరు ఇచ్చే సూచన, సలహా ఏంటి? నేను అందరికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవ్వరు కూడా మాకేం అవసరం ఉందిలే, నేను ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు మనము మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనము ఈ మతతత్వ పార్టీల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మనమంతా కూడా ఆలోచనతోటి మనం ఖచ్చితంగా ఓటేసి మతతత్వ పార్టీలను ఓడించేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకుంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ ఏమవుతుందో మనకి అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 131,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? ఏదైనా పార్టీ 131,000 ఉద్యోగాలను ఇచ్చిందా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్ గారి ప్రభుత్వము విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉంది. ఈ గవర్నమెంట్ను, ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని మనం ఆశీర్వదించడం ద్వారా రాబోయే కాలంలో అద్భుతాలను మనం సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క ఓటును వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ విద్యాసంస్థల అధినేత రసూల్ ఆజాద్ గారి విశ్లేషణ ఇది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్న మరోసారి ముఖ్యమంత్రి రావడం ఖాయం. మైనార్టీల సంక్షేమానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన మాటలు చెప్పారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆజాద్ గారి ఆకాంక్షలు నెరవేరాలని అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.